गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। పాదుకాసన శయ్యాది గురునాయదభీష్టితం నమస్కుర్వీత తత్సర్వం సమేత సమరస నిత్యలానంద తంగుడు మల్లేశాచార్య రూపాయ మంగళం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాయ మంగళం సర్వరూపాయ మంగళం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు గానాం సుఖినో భవంతు। జై సద్గురు మహారాజ్ కి జై। శ్రీ వజ్రాలంబ సమేత సమరస నిత్యలానంద తంగుడు మల్లేశాచార్య సద్గురు మహారాజ్ కి జై। అటు వెళ్ళకండి, ఇటు ఎట్టండి, వస్తాను గురుగారు జై గురుస్వామి రండి మరి కొంచెం లేదా అంటే గొప్ప తిరుక్కొని వచ్చేస్తే ఇలా చండాస్కరణ అవుతుంటే ఉన్నారు జనం ఉన్నారు మరి వెళ్ళిపోతుమా అలాగే పాదుకాసన శయ్యాది గురునాయదభీష్టితం నమస్కుర్వీత తత్సర్వం పాదాభ్యాం న స్పృశేత్ క్వచిత్। శిష్యుడు గురువు చేత అనుభవింపబడిన పాదుకాసన శయ్యలు మొదలైన సమస్తమునకు నమస్కరించవలైన వానిని పాదములచే కొంచెమైనను తాకరాదు। గురుడే దైవము హరిహర బ్రహ్మము గురుడే
की जय। श्री श्री शिवराम दीक्षित सांप्रदाय भक्तुल की मुख्य विज्ञप्ति ఇప్పుడు నగర సంకీర్తన కార్యక్రమాలందు కూడా వచ్చి అతనించి తర్వాత ఏంటంటే అతను రావాల్సిందని కోరుతున్నాము. నాయన మీ యొక్క స్వాస్థ్యములతో ఈ యొక్క ప్రారంభోత్సవం చేస్తారని మేము మరీ మీకు ఏం చేస్తున్నాం. రావాలి ఆయన నాయన దీనికి రావాల్సింది ముందుకి నాయన కొంచెం రాజుకు జై. మహారాజుకి విజ్ఞానంబ వజ్రాలంబ సమేత సమరస నిత్యలానంద తంగుడు మల్లేశాచార్య సద్గురు మహారాజుకి జై. రాజయోగము ధర్మ మెరుగండే జనులని చోటు దొరుకును. రాజయోగము ధర్మ మెరుగండే జనులార మీరు చింతలేని బాధ నడువండే. జపద పంపులు చేసుడే మండే నిజ గురుని కనుక తత్వమెట్లు తెలియబోదండే. జపద పంపులు చేసుడే సద్గురుని కృపే జపద పంపులు మెరుగండే. జపద పంపులు మెరుగే గురుని కృపే మేల్కొంటే. జపద పంపులు మెరుగే గురుని కృపే మేల్కొంటే. నేను తాను వాద వేదములే రాజయోగము ధర్మ మెరుగండే జనులార మీరు చింతలేని బాధ నడువండే. జ్యోతిరు రాజయోగము ధర్మ మెరుగండి జనులార మీరు. జై గురు సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురు సద్గురు ప్రభు మహారాజ్ జై. జనన మరణమో నిర్మోదనాలేదురాయే మోక్ష నరకమో. ఏదిరాయి జనన మరణములే గుర పరిపూర్ణ మందన. ఏదిరాయి జనన మరణములే గుర పరిపూర్ణ మందున. వాసితేన సోమయ స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధిపతులు అయోడి సపడుంటే గాజు కడియమదెందు కౌనూరా. రాజులేడు మంత్రి లేడురా రాజొక్కడుంటే గాజు కడియం రెండు కౌనురా. రాజులేని కయ్యమయ్యను రాజకాంక్షలు దప్పరాయను. రాజులేని కయ్యమాయను రాజకాంక్షలు పాపలాయను. జనన మరణము లేదురాయి మోక్ష నరకము.
అన్నా తినుమన్నా నీవెన్నడెరుగవన్నా అన్న తినుమన్నా నీవెన్నడెరుగవన్నా అన్నా తినుమన్నా నీవు కానిదన్న అది చూడుమన్నా నీవు కానిదన్న అది చూడుమన్నా అన్నా తినుమన్నా నీవెన్నడెరుగవన్నా అన్నా తినుమన్నా అది సాధ్యముగాదన్నా సాధనముల కన్నా అది సాధ్యపడదురన్నా సాధనముల కన్నా అది సాధ్యముగాదన్నా వేదముల అది అమితమైనదన్నా అన్నా వినుమన్నా నీవు నేను సద్గును స్వామి అన్నా వినుమన్నా నీవెన్న నెరుగవన్నా అన్నా వినుమన్నా జయ భగవద్శ్రీ శంకర ప్రమారాధి మాలిన ఎరుక చిక్కులెన్నో పెట్టి అకారో గురు మూర్తి చక్కజయో నమ్మ వెలుగుతున్నాము భద్రాచలము వెలుగుతున్నాము పరమాత్మలో గురు తెరుపారయ్యో అద్దు కొరకు గాను ముందుగా గురు సేవ అందుకు కొరగాను ముందుగా గురు సేవ హనుమానాదనములే తనములే చుట కొరకు వెలుగుతున్నాము భద్రాచలము వెలుగుతున్నాము జగతిలో పడలేక ప్రాంతి తొలగింప ఇలలో ఎవరు కలరు ప్రాంతి తొలగింప ఇలలో ఎవరు కలరు రామ స్వాములున్నారమ్మ అతను సంతకు వెళ్ళి ఎరుకను దృంగే మొదమొక్క వినోవమ్మ తల్లి గర్భములో తొమ్మిది నెలలు మురికిలో మూర్ఖు పెంప తల్లి గర్భములో 9 నెలలు మూర్ఖులు మూర్ఖి పెండడు వచ్చి బయలు కానక పరమేల దేవా మానవ జన్మ మానవ మాయ దేవ మానవ జన్మ మానవ తల్లి తండ్రులు అన్నదమ్ములు వారి చెల్లెలు వారి బిడ్డలు తల్లి తండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు బాల్యమేగను యౌవనంబున బాల్య చేతలు కేలు బొమ్మై యౌవనంబున బాల్య చేతులు కేలి బొమ్మై కాలమంతా తీరిపోగా కాల సంపాపించి జన్మము గానవ పరిపూర్ణ బ్రహ్మ వానకాలకు కొడగలి వివేకానంద ఆరుమూరు విజయ్ కుమార్ స్వామి అలాగే వివేకానంద యాదమ రమణ గారు మరి కొండు పుట్టుకు వాస్తవులైనటువంటి తండ్రి నాయన శుద్ధ నిర్గుణ నంద తలగాపు బ్రహ్మరాజుకు స్వాగురు పరమ గురు పరమేశ్వరు గురు సాక్షాత్
तस्मै श्री गुरवे नमः अज्ञानं तिमिरन्धस्य ज्ञानाञ्जनं जलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः मोचसिद्धादं अचल गुरुपाद सन्निधौ निरानन्दाय निर्विघ्न निरसनाय अमृताय निष्कलाभासरे प्रकृते वैदोषरहित नक्षत्रे श्रीमद्गुरु वज्रालम्ब समेत समरसाञ्चलानंद तंगुडु मल्लेशाचार्य स्वामी राजयोगी नरोपाल सिद्धादं ब्रह्मा सृष्टि पूर्वार्जं बाल्य यौवन कौमार वार्धिक्य काले विद्याय निस्तरंग समुद्र स्नानादि निर्वल्लभं नववदे पुरुषो पुरुषो न सत्रे नाकारं नैविकारं नहि जन्ममरणं आस्ति पुण्यं न पापं तत्त्वज्ञातं परमस्तु नित्यमचलं सत्यं चितं शाश्वतं नित्यानित्याविवेकभेदरहितं यन्नाम निर्लेपकं सर्वप्रत्याहेन नैष्कर्षं सर्वत्र संज्ञानं मनुष्यो न देवार्यः न ब्राह्मणः क्षत्रियः ब्रह्म विद्या सांप्रदायरहितः ब्रह्म विद्या गुरुर्विष्णु सूर्यं श्रीयाज्ञवल्क्यं जलदं सुखं च सादेववीशं कृष्णं च अज्जलं वन्दे गुरुं मे गुरुवानुकान्तं श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययं भावातीतं वन्दे सुखज्ञानैकैकामुपास्महे कामादिगुरुं रामलिङ्गाय शरणामृतपालसारङ्गं परमराध्या गुरुं परं ध्यानं वन्दे मद्गुरुं श्रीमद्देशिकरं श्रीनागार्य बालकमलामृतपालभृङ्गं भावातीतं परमपूज्यलभ्यं बलरामाख्य पंडितं नमः ब्रह्मानन्दं परमसुखं केवलं ज्ञानमूर्ते द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिवाहनं सिंहासनं पाद्यं तदैव च आद्यं शुद्धोदकं यज्ञसूत्रं विभूषणं विलेपनं अत्यताञ्चं नैवेद्यं पानीयं फलमेव च ताम्बूलं दक्षिणा आतिथ्यं सूक्ष्मादरं नित्यं तत्त्वमेव सर्वभङ्गे प्रमुच्यते यो वेदादौ सर्वप्रोक्तो वेदान्त च प्रतिष्ठितः दृष्टे तत्रैव कर्तव्यानः साग्रवन्दनेन शून्यकुम्भविवाम्बरे ईशाना सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्राह्मणोऽधिपति विद्याज्ञानानन्तरम् ॐ शान्ति शान्ति शान्तिः प्रभो दशादुरेतानि प्रदक्षिणं पदे पदे जन्मान्तरानुरण्यानि यानि पापानि मे प्रभो दशादुरेतानैरुद्यो निरुपद्रवं पश्चिमे निष्कलं चैव वायुवेशा निरञ्जनः उत्तरेशा निराकाशो ईशान्यो निर्मलो भवेत् उत्तरानंद तमुडु मल्लेशाचार्य सद्गुरु ब्रह्म महाराज की निष्कलंक निरव दिनयार्य सद्गुरु ब्रह्म महाराज की जय चंडायतारा ये होता माटा बयलो निरमणि कोटारा गंगा कोटारा होता बाटा बयलो निरमयतारा ये होता बाटा बयलो निरमणि कोटारा गंगा कोटारा होता बाटा बयलो नामम होता बाटा बयलो रूपम होता बाटा बयलो क्रियले दुंता बाटा बयलो बयलनि यतारा चंडायतारा आदि में दिरा अंत में दिरा मध्य में दिरा भटका बयल मरणि मंत्र मुदाद साचरी अदिये कल तुम्हारे मिले धनि यतारा
परशुरामाय सीताराम मंगलम जय श्रीकराय श्रीधराय शिष्यजनाय शिवरामादि चिताय सिद्ध मंगल रूपाय विभु मंगलम जय आचार्य रूपाय मंगलम मंगलम श्री गुरुदेवाय महावीर गुणात्मने सर्वलोक शरण्याय श्री वज्रालम समेत समर्थानिलानंद तंगुरु नलेशाचार्य रूपाय मंगलम मंगलम श्री गुरुदेवाय महावीर गुणात्मने सर्वलोक शरण्याय श्री रमन्तम्म समेत निष्कलंक नीलापुत्रजयार्य रूपाय मंगलम सर्वं सद्गुरु चरणारविन्दार्पणमस्तु ओम शांति 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 सर्वे जना सुखिनो भवन्तु लोका లింగేశ్వర మహాసభ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ సభకు అధ్యక్షుడైనటువంటి వారి సాంప్రదాయాన్ని ఈ సభకు అధ్యక్షులుగా వచ్చినందుకు నిజంగా మేము చాలా అదృష్టులు. మనందరూ కూడా ఈ ప్రాంతీయులందరూ అదృష్టులు. ఇప్పుడు శ్రీ బ్రహ్మానంద గౌడశల్య బ్రహ్మానంద పూర్ణానంద గౌడశల్యులు ఉన్నతి చేసినటువంటి వాడు ప్రచారం చేసినటువంటి వాడు ఆ మహానీయులు కూడా వచ్చినందుకు మేము చాలా రమణాచార్యులు వచ్చి కూడా ఉపాధ్యక్ష స్థానంలో కూడా తాను ఆశీలు కావాల్సింది. మరి మేము నాయన మీకు పాదాబంధం చేస్తున్నాము. సభలు వచ్చి కూడా కావాల్సింది కోరుతున్నాం. ముఖ్య ఉపన్యాసకులు ఆ మహానీయులు కూడా వచ్చి తాను కూడా ఆశీలు కావాల్సిందని కోరుకుంటున్నాము. సాధారణంగా పాండవుల శ్యామస్వామి తాను కూడా వచ్చి తాను ఆశీలు కావాల్సిందని మీరు వచ్చి మీరు ఆశీలు కావాల్సింది ప్రార్థిస్తున్నాం. గౌరవ అధ్యక్షులు శ్రీ గురుసేవ తెలంగాణ మెండ సంవత్సరాల శ్రీపురపురం వాస్తవ్యులు తత్వగీత మహానీయులు వచ్చి ఈ యొక్క తమ యొక్క ఉచిత ఆశను అలంకరించవలసింది కోరుతున్నాం. గౌరవ అధ్యక్షులు పూర్ణానంద గుమ్మడి నిర్మలానంద మహానీయులు గారు కూడా వచ్చి తమకు కూడా ఆశలు కావాల్సిందని మేము పాదారి విజయ్ కుమార్ ఇచ్చాపురం ఆయన మీరు అందరూ వచ్చి మీరు పాపయ్య వెళ్ళిపోయిన భావాలను బాగా భాస్కరరావు చాలా మంది గురువులు ఉన్నారు. దయచేసి మీరు కింద కూర్చోవలసింది. జనకం సుగంగా సాంధ్రీవం వీసం శ్రీగంగా అర్జునే వందే కురుమే కురుపాదకంతం శ్రీధరస్వామి మాం నిత్యం బోధ కారణమోభ్యం భావాభిరంతరం శ్రీరాముడు శుద్ధం శివరామాఖ్య దీపితం యశోదయా సర్వం బ్రహ్మైవేద్యోపగమ్యతే శ్రీ శివరామ విఖ్యాతం తత్వైవాదం ఉపాస్మనే కామానిపునంతారం రామలింగాయ శ్రీ పండితం పరమభూమిలభ్యం శ్రీ వరరామాయ పండితం శ్రీ వరరామాయ చరణ సేవ నిరంతరేకం శ్రీ రాజయోగి కులకేశకేంద్రం కారణం పరిపూర్ణ బోధ పరతత్వం పరమ ప్రకాశకం శ్రీ విజ్ఞానంబ వజ్రమాసమేత శ్రీ సమరస నిష్ఠానంద తంగుడో మన్నసాచార్య చరణపాద కమలామృతం పానభృంగం మద్గురు శ్రీమతి అమలాంబ సమేత శ్రీ అన్వేష్కలాస్వామి చిన్నాచార్య సద్గురు చరణంభరే అస్మాద్గురు సమారంభం శ్రీపురం వందే గురు పదద్వందు వాగ్నాద ప్రకృతి సాయంత్రం ప్రాతరం తథా త్యక్తమి గురు అజ్ఞానద్వంద్వ వర్తంద్ర మండలే గురుభ్యః
नमस्ते श्री गुरुदेवो नारायण पादुकेभ्यो नमो नमः। जय सद्गुरु प्रभु महाराज को जय। नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण संदीप मध्यमम् ओंकारपीठ पर्यन्तं वंदे गुरु परंपरं द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री పొలపోన గ్రామంలో శ్రీ శివరామ దీక్షిత అచల గురు పూజా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా మనందరినీ ఆహ్వానించి ఈరోజు సాంప్రదాయ గురువులు చెప్పినటువంటి ప్రబోధన వినేకి చెప్పుకునేకి చక్కటి అవకాశం కలిగించినటువంటి అనిమిష్కలంక స్వామి నీలాపు చిన్నయ్య మాస్టర్ దివ్యమూర్తిత్వమునకు వారి శిష్య ప్రశిష్యులకు అన్ని పూజల కంటే గురు పూజ గొప్పది. ఇటువంటి గురు పూజ కార్యక్రమంలో మనం పాల్గొని గురువును పూజించడము సనాతన ఆచారమై ధర్మమై ఉంది. పూర్వకాలాన్ని మనం పరిశీలిస్తే గురువును తప్ప మానవ లోకము ఎవరిని పూజించే వాళ్ళు కాదు. పూజార్హమైనవి ఏమీ లేవని గురువే పూజార్హులని కూడిన పూజలు ఎన్నో వచ్చాయి. అవి వాటిలో మనం ప్రవేశించకుండా సార్థకను పెంచి పోషించేకి మహానుభావులైన గురువులు ఈ సభా వేదిక పైన ఎంతో మంది ఉన్నారు. వారిలో మన అనసూయమ్మ గారు, మన యాదవ్ వివేక రమణ స్వామి గారిని లౌకిక విషయాలతో లౌకిక జనులతో గడపాలిస్తూ నాకు ఈ విధంగా జన్మనిచ్చి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మరియు ఈ పరిపూర్ణ బోధన పరిచయం చేసిన మొదటి గురువు అమలానమానిక గ్రంథము, అలాగే శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయంలో ఉండే మనకందరికీ అనునిత్యము ఉపాసించవలసిన, వినవలసిన, చదవవలసిన గ్రంథము దీక్షితీయము. ఈ దీక్షితీయం అనే గ్రంథము నేను పరమాత్మనని తెలుసుకున్న వారికి, సకల శాస్త్రాలను పరిశోధన చేసిన వారికి, సద్గురు ఉపదేశం పొందిన వారికి ఆ గ్రంథము మౌక్తికమైనటువంటి స్వరూప జ్ఞానము ఎరగకుండా ఉండే వారికి నా గ్రంథము చిల్లలో చాలా గొప్ప నిత్య పారాయణ గ్రంథము. శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు, దాని రచయిత భావత కృష్ణ ప్రభువులు. ఆయన కూడా నా గ్రంథం ఎవరికి ఉపయోగపడుతుంది అని చెబుతూ, ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదము పట్టలేదు, సేలుగా నా తండ్రి పుస్తకమును చూసిన ఏవంటి పరమాత్మ తత్వమైనటువంటి గురువు పాదం బట్టి ఎవరైతే ఉపదేశము తీసుకొని గురుమంత్ర రహస్యాలను గ్రహించలేరో వారికి నా గ్రంథము చదివిన వాళ్ళు ఇక్కడ నిలబడలేరు అని ఆయన చెప్తారు. ఆ పరంపరలోనే పేరెన్నిక గన్న మహనీయుడు, నవవ్యాకరణ పండితుడు, సమస్త మానవ సుఖ సంతోషాలను కోరి ఒక అద్భుతమైన గ్రంథరాజాన్ని మనకిచ్చిన వారు పరశురామ నరసింహదాసు గారు. ఆయన గ్రంథము ఎవరికైనా సృష్టిలో ఉపయోగపడుతుంది. సామాన్యంగా మనమందరము నేను పరమాత్మనని సాధన సంపత్తిని పొంది సద్గురువును చేరము. మనం గృహస్థాశ్రమంలో ఉండాము. గృహ దైనందిన కార్యక్రమాలనే జరుపుకుంటూ వాళ్ళ ఆమెని గురించి తెలియజేస్తారు. మనము తెలంగాణలో భద్రాద్రి నిలయం ఒకటి ఉంది, అక్కడ రాముడు కొలువై ఉన్నాడు. అదే భద్రాద్రి లేదా సదరం చేసేయచ్చు, భద్రంగా ఉండవు అవి. అద్రి అంటే పర్వతం. గురువు చెప్పే భద్రాచలము పరిపూర్ణము, అది భద్రమైన అచలము. దాన్ని జేసీబీలు, బాంబులు, ప్రొక్లైనర్లు కోల్చలేవు. అందులో ఉండే రాముడే నేను తెలియజేస్తాను. మామూలుగా మనము ఒక కారు లేదా ఒక ఫ్రిడ్జ్, ఒక సెల్ ఫోను కొంటే ఒక బుక్లెట్ ఇస్తారు మనకు. ఆ వస్తువుని ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తుంది ఆ పుస్తకం. అట్లే మానవ జన్మకు వచ్చిన నేను ఈ పురమైన నివాసముతో ఉండిన శరీరాన్ని దీన్ని మమేకము చేసుకొని ఎలా నడపాలో సృష్టిలో భయభ్రాంతులు లేకుండా, అభిమాన అనురాగాలు లేకుండా, ఏ విధమైనటువంటి ఈర్ష్య, ద్వేషము, డంబము, అసూయ లేకుండా నిర్మలంగా, ప్రశాంతంగా, ప్రసన్న హృదయముతో, ప్రవిమల చిత్తముతో ఎలా మనం నడవాలో, ఏ విధంగా దీన్ని ఆ సృష్టిలో లేకనే ఈ ఎరుక ఎలా తోచి తన నివాసానికి శరీరాన్ని, తాను తన శరీరము ఉండేకి ప్రపంచాన్ని
ఏ విధంగా నిర్మాణం చేసుకుని అందులో ఉండి తన స్వరూపాన్ని మరిచిపి బంధింపబడి పశుపక్షాదుల కంటే హీనంగా అభద్రతా భావనతో ధైర్యము లేకుండా జుగుప్సగా మరియు అలజడితో అహంకార స్వరూపముతో జీవిస్తూ ఉంటుందో దానికి ఎప్పుడైతే కోరిక కలిగి సద్గురువు దగ్గరికి పోయినప్పుడు గురువు అవన్నీ అందుబాటులో ఉండడము, మనకు గురువులు ఈ విధంగా లభించడము, కఠినాభ్యాసాలు, కాలయాపన, పైసా ఖర్చు లేదు. ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో నష్టాలు పడ్డారు. జీవిత కాలాన్నంతా దానికి దుర్వినియోగం చేసుకొని నిజమైన మోక్షాన్ని పొందలేకుండా పోయారు. పరంపరలో మన గురువు మనసా వాచ హృదయములో వారికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈ రోజు మనకు బోధ అంతా గురు శక్తి గాని నా శక్తి కాదు, నేను అల్పుడును స్వల్పుడునని అన్ని కాలాల్లో భావిస్తూ పెద్దలైన మీ ఆశీస్సులు సంపూర్ణంగా నా మీద ప్రసరింపజేయాలని, నేను చెప్పే బోధను నా పైన దయ ఉంచి మీరు విని నన్ను ప్రోత్సాహపరిచి ముందు ముందు నా స్థితిగతులను పెంచాలని మనసావాచ మీ పాదపద్మములకు నమస్కరిస్తూ, విశేషం నేనే పరమాత్మ ఈ సృష్టికి, దానికి మినహా పరమాత్మ లేదు ఇంకొకటి. ఇటువంటి పరమాత్మతో మనం జన్మకు రావడమే గొప్ప ఫలం. ఈ నీవు మర్చిపోయినా, గుర్తించలేకుండా పోయినా నీ స్వరూపాన్ని గురించి తెలియదు. జ్ఞాన పదమందు నిజ రూపు గానలేక మానవుడు ఒకదాన్ని చూసి ఒకటిగా భ్రమించే గుణం ఉంది మానవునికి. మీరు ఎంత నా ముఖం చూసి ఆనందంగా వింటారో బోధ అంత ప్రసన్నమవుతుంది. వస్తూ ఉంటారు, మనది రాజయోగ గృహస్థాశ్రమం కాబట్టి ఇటువంటివి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రణగణ ధ్వనులు జరుగుతూ ఉంటాయి. వాటికి మీ మనస్సు ఇవ్వకూడదు. ఇంత ఖర్చు పెట్టి పెద్దలు ఈ కార్యక్రమాన్ని చేసి తెలపాలనే సుసంకల్పంతో వచ్చామే కానీ కీర్తి ప్రతిష్టలకు ఏదో రాత్రిపూట మొద్దువాడును చూసి దొంగ అనుకున్నట్లు, కళలో మనకేదో ఒక రాజు అయినట్లు, గొప్ప ధనధాన్యాలు లభించినట్లు కలగని మేలుకొని ఆ వస్తువులు చూసినట్లు, ఈ మానవోపాధికి వచ్చిన తరువాత ప్రతి మానవుడు లేని దాన్ని ఉన్నదిగా భావిస్తున్నాడు. అదే మొదటి భ్రమ. లేని శరీరము, లేని ప్రపంచము, లేని మతాధిపతులు, మతకర్తలు, మతదేవులను ఉన్నారని భావించుకోవడమే మొదట మానవుడు చేసే తప్పు. ఆ తప్పును, ఆ భ్రమను పోగొట్టేకే ఈ పరిపూర్ణ బోధ మనకు అవసరమయ్యింది. ఇంకా ఆ పాఠాలు నేర్చుకుంటే హృదయం మెత్తపడదు. వాళ్ళేం పొద్దుబాక రాయలేదు. ఇవన్నీ అన్ని అవసరం కాబట్టి అన్నీ తెలుసుకుంటేనే తెలియంతనం లేకుండా పరిపూర్ణుడై ఉంటాడు. అందుకే పెద్దలు చెప్తారు, సాధన చత్వారి సంపత్తిను కలిగి పరిపూర్ణుడైన సద్గురుని చేరి. ఈ పద్యములో ఉపదేశ క్రమం చెప్తారు. శిష్యుడు ఏం అధికారాలతో ఉండాలి, గురువు ఏం అధికారంతో ఉంటాడు. వినయముగా ధారపోసి భక్తితో స్థానాంగ భావ ఆత్మ శుశ్రూషలు చేసి సంతోషపరచినట్టి శిష్యుని మెచ్చి గురుమూర్తి త్రివిధ దీక్షలు నర్చి అస్తమస్తక సంయోగ మంచితముగా చేసి నిజ కేవలాత్మోపదేశమొసగు. ఇది క్రమం. ఎలా ఉండాలి? సత్యంబు బ్రహ్మం అసత్యంబు సర్వ ప్రపంచంబు అని విమర్శించువాడు, ఇహపర సౌఖ్యంబు లిచ్చయింపక నుండి పాప పుణ్యములు బడనివాడు, మోక్షమందు అపేక్ష విస్తారమే గాని ఏ అపేక్ష లేనివాడు, శమదమంబులు శాంతి శ్రద్ధ తితీక్షలు సతతంబు కలుగువాడు, గురు కటాక్షంబు చేత గురు తెరింగి అసిపదంబగు నీయందు ఐక్యమగును. ఈ 4 సంపదలు ఉండాలి శిష్యునికి. మొట్టమొదట మోక్షాపేక్ష. అష్టపాశాలు, అష్టమదాలు, సప్తవ్యసనాలు మరియు వాసన. శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, ఆ తరువాత తితీక్ష, శాంతి, శ్రద్ధ, సమాధానము, ఉపరతి. ఇవన్నీ సంపదలు మనకు ఉండాలి. మీకు విశేషంగా మనకు ఒక సబ్జెక్టుకు టైం ఇస్తే మనం విశేషంగా చెప్పచ్చు వాటి గురించి. అంతరేంద్రియాల లోపల మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉంది. ఇవి పాదరసము కంటే బలమైనవి. పాదరసం ఎక్కడ పెట్టినా ఉండదు అది. అట్టే ఇవి కూడా ఉండవు. ఒక గురుబోధ చెప్పేటప్పుడు మనసు పెట్టి విను ఓ మనస అంటే ఆ మనసు మనల్ని మోసగిచ్చి వెళ్ళిపోతుంది. అందుకు ఈ కాలం మళ్ళీ రాదు, ఇటువంటి సమయం మళ్ళీ మనకి ఎవరు కల్పించరని ఎప్పుడు మనస్సును నిగ్రహ స్వరూపంగా పెట్టుకుంటే
దాని వెనుక ఉన్నటువంటి బుద్ధి, చిత్తము, అహంకారము నిర్మలంగా ఉంటాయి. మనసు చెల్లించిందనుకో దాని వెనుక ఉండేటివి చెల్లించిపోతాయి. అందుకే మొట్టమొదట నిగ్రహం ఉండాలి, శాంతి ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలను మనం అణసిపెట్టుకోవాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకే వస్తాయి. పురూరవుడు, పురుకుచ్చుడు, మాందాత, శిబి, రంతిదేవుడు, సీత, గాయత్రి ఇటువంటి వాళ్ళందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. మనకు వాటితో పోలిస్తే పెద్ద కష్టాలు లేవులేని కష్ట నష్టాలు వచ్చినా భయపడకూడదు, ధీరత్వం ఉండాలి. ఉపం అంటే దగ్గరగా గురువు చెప్పేది వినాలి, అర్థం చేసుకోవాలి. ఏకకాలంలోనే శ్రవణ మనన నిధిధ్యాసలు చేసుకోవాలి, పోస్ట్ చేయకూడదు. ఏ పని చేసినా, పెద్ద పూజలు పెట్టినా, పెద్ద ఉపన్యాసాలు చెప్పినా నేను చేస్తున్నానని అహంకారం ఉండకూడదు. ఇదంతా గురువు నాకు కల్పించాడు. శివాజీ రాయగడ్డ కోట కట్టిస్తా ఉన్నాడు. రోజు 10,000 మంది పనిచేస్తాన్ని కట్టిస్తున్నాను, చెరువులన్నీ త్రవ్విస్తున్నాను అని. గురువు వచ్చాడు, రే శివ నాయన ఆ బండను పగలగొట్టి ఇచ్చున్నాడు. ఎదురుగా ఓ బండి ఉండింది, పగలగొట్టి అందులో నుంచి కప్ప ఒకటి బయటకు వచ్చింది. దీనికి ఎవరు ఆహారం పెట్టేది అన్నాడు గురువు. స్వామి నా తప్పు అన్నాడు. తెలుసుకున్నాడు అప్పుడే. ఇంత సృష్టిలో నువ్వు 10,000 మందికి అన్నం పెడతానే గొప్ప కాదురా, సృష్టిలో ఎవరు చూసి శాశ్వతం అనుకుంటున్నావు. వీడు గురువు దగ్గర సత్యాసత్యాలు అసత్యాలను విచారించాడు. విచారిస్తే కారే రాజులు రాజ్యములు కలిగిరి, గర్వోన్నతి పొందిరి, వారే అతను లేరు. నా ఇల్లు అనుకుంటే 100 ఏళ్ళకి దాని గ్యారెంటీ తగ్గిపోతాడు. పొలం నాదనుకుంటే మనం ఉన్నట్లు కొడుకొచ్చి నాదంటాడు. అంటే బయట ఉండేటువంటి అనిత్యమే. ఇంకా శరీరం లేక వస్తాము. శరీరములో నా తల, నా ఎంట్రుకలు, నా ఇంద్రియాలని ఎంతో ప్రేమతో సమయానికి భోజనటువంటి సాధన చతుస్థాయి సంపదల ఫలము. ఇటువంటి అధికారైన శిష్యుడు ఎవరి దగ్గరికి పోవాలి? పరిపూర్ణుడైన గురువు దగ్గరికి పోవాలి. గురువు పరిపూర్ణము కాడు. పరిపూర్ణము వేరు, పరిపూర్ణుడు వేరు. అర్థం పరిపూర్ణం అంటే అంతటా నిండుకొని ఉండేది. పరిపూర్ణుడు అంటే అన్ని తెలిసిన వాడు అని అర్థం. గురువు గాని వాళ్ళ తాత గాని పరిపూర్ణం కాలేదు. గురువైనా ఎరుకే, చెప్పే స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఎరుక స్వరూపుడే. గురువును పరిపూర్ణుడు అని ఎందుకంటారు? ఆయనకు సృష్టిలో సమస్త మర్మధర్మాలు తెలుసు కాబట్టి పరిపూర్ణుడు అంటారు, పరిపూర్ణము అనకూడదు. అట్లా పరిపూర్ణుడైన గురువును చేరాడు వీడు పుణ్యఫల విశేషము చేత. పోయి 12 సార్లు గురువుకు ద్వాదశాష్టాంగ దండ ప్రణామములు చేశాడు. మనం సిగ్గుపడకూడదు గురువుకు నమస్కారం చేసే. తారతమ్యాల్లో గొప్ప వాళ్ళమైన గురువు దగ్గర మనము సేవకులమే. అక్కడ గమ్మున వినయంగా ఉండాల్సిందే. నీ సంపదలన్నీ గురువు సంపద దగ్గర పైసాకు పనికిరావు. రాముడు, కృష్ణుడు, జనకుడు ఇట్లా చక్రవర్తులు గురువు పంచగా పరిపూర్ణ బోధ అనే సంపద ఉంది కాబట్టి ఏ వాహనం పైన అంటే ఏ జంతువు పైన ఊరేగింపు చేస్తే మేలు జరుగుతుంది, వర్షాలు బాగుపడి పంటలు పడుతాయి అని పంచాంగకర్త బ్రాహ్మణ స్వామిని అడిగాడు. ఆయన పంచాంగం చూశాడు. ఈ సంవత్సరము శివాలయంలో ఉండే మూల విరాట్టును గార్ధవము పైన అంటే గాడిద పైన ఊరేగింపు చేస్తే మంచిదని చెప్పి చెప్తాడు. గాడిదను సాకల ఓబులేసి అడిగి పట్టుకొని వచ్చి దానిపైన శివుని పెట్టి ఊరేగింపుగా తీసుకొని తినిపించడము చేస్తున్నారు. దేనికి? గాడిదకి. దానికి సాయంత్రం అయ్యాల గర్వం వచ్చేసింది. అబ్బా నేను ఎంత గొప్ప చేశారు, ఓ రోజు గడవకనే మానవులు బుద్ధిహీనులు ఈరోజు కొడతాడారు అని చిన్నగా ఓబులేసి దగ్గర పోయింది తోక జాడించుకుంటా. అప్పుడు చెప్పినాడు ఓబులేసి, ఎర్రిముండా నీకు కాదురా పూజ, ఖాళీగా పోతే విలువిస్తారా? గురువులమైన మేము కూడా ఎలా ఉండాలి? ఆ గాడిద బుద్ధి తెచ్చుకోవాలి. మాకు కాదు విలువిస్తాండేది. మా నాయనట్లు వాళ్ళు ఉండారా లేదా? సృష్టిలో అందమైన వాళ్ళు, కోటాను కోట్లు ఉండేవాళ్ళు, వాళ్ళకి మీరు విలువిస్తారు. మొత్తము దండం వలె కట్టె వలె పడి నమస్కారం చేయాలి. అట్లా చేస్తే గురువు కరుణామయుడు. గురువు పాదాలను మనం పట్టుకుంటే గురు పదములు చెప్పి గురు పదవికి తీసుకొని పోతాడు. మనల్ని ఎక్కడికి తీసుకుపోతాడు? గురు పదవికి తీసుకొని పోయి అక్కడ గురు పదములు ద్వాదశి షోడశి పదములు చెప్తాడు. మనము గురువు పొందినంత స్థితి పొందుతాము. అందుకే మనకు బంధకారణమైన వస్తువులను మనం గురువుకు సమర్పించాలి. ఏం మనకు బంధకారణమైన వస్తువులు? శరీరము, ప్రాణము, మనస్సు, ధనము. వీటన్నింటినీ ఒక వస్తువు నావి అని భ్రమతో ఉంది. వాటితో సుఖం పొందుతుందా? పొందలేదు. అది ఈ పని అంత శరీరం నీకు చేస్తుందా? నువ్వు శరీరానికి చేయాలనా?
నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని. ఏం అబద్ధాలు అంటే నువ్వు ఉండలేదా అంటారు. అయ్యో నేను ఉన్నాను కదా ఏం చేయమంటావు అంటే నేను నమ్ముకొని నాకు డబ్బులు అంటాడు. ఇప్పుడు అన్ని ఇచ్చిన తర్వాత ఆయన మిగిలి ఉన్నాడు. మనం కూడా అన్ని గురువుకి ఇచ్చిన తర్వాత నేననే ఎదుట మిగిలి ఉంది. ఇంకా అది మనం గురువుకి ఇవ్వాలా. ఈ జడమైన వస్తువులు ఇచ్చారు. గురువు గారు వాటిని తీసుకొని మళ్ళీ ఎవరికి సామాన్యం కాదు. బలి చక్రవర్తి కేవల దానం ఎవరికి అట్లవానికే ఆదిని శ్రీసతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయముపై బాలిన్లపై కపోలతటిపై సాధు సజ్జనుల శిరస్సుపై పడినట్ట చెయ్యి వచ్చి నా చెయ్యి కింద పడిందంటే నా అదృష్టం అంతా ఇంత కాదు. రాజ్యములు పోని, భోగములు పోని, భార్య పోని, ప్రాణములే లాటుకు పోనీలే ఆయనకే నేను ఇస్తానంటారా. వాటిని మళ్ళీ గురువు నా ప్రతినిధిగా పెట్టుకోమన్నాడు. పవిత్రంగా పెట్టుకోవాలి శరీరాన్ని. ఈ శరీరం లేకి అపవిత్రమైన వస్తువులను కానీ అపవిత్రమైన పొగ, గుట్కాలు, సారాయి తాగకూడదు. మనం దేంట్లోకి గురువుకు ప్రాణం ఇచ్చాము కాబట్టి ఎన్ని పనులున్నా సకాలానికి భోంచేయాలి. ప్రాణాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి. గురువుకు మనస్సు ఇచ్చాం కాబట్టి మనస్సుతో ఇంకా సాంఘిక రావాలి. మనస్సు ఇన్ని పనులు చేయాలి. గురువుకు ధనం ఇచ్చాము ఎవరికి? ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు నగలు కొనేది, బట్టలు కొనేది, ఆడంబరాలు పోయేది, అప్పులు చేసేది ఇవన్నీ చేయకూడదు. గురువుకు ధనం ఇచ్చినావు కాబట్టి ఆచి తూచి ఖర్చు పెట్టాలి. దీన్ని ఎప్పుడు మనం క్యాష్లోనే ఉండాలి. అప్పులు చేయకూడదు. ఉన్నంతలో సర్దుకోవాలి. గురువు ధనం నీ ఇష్టం వచ్చినట్లు బేకారిగా ఇచ్చాపురం పోయి బరంపురం పోయి ఖర్చు పెట్టకూడదు. ఇన్ని పనులు చేస్తే మనకు మేళ, గురువుకు మేళ. మనకే మేలు. చూడు మన పెద్దలు ఎన్ని ఆలోచన చేసి మనం బాగుండాలనే భావనతో ఇన్ని ప్రవేశపెట్టారు. మనం ఇవన్నీ మర్చిపోకూడదు. డబ్బు చేతిలో ఉన్న పనులు ఖర్చు పెట్టుకోండి. గురువులకు కూడా మీరు ఆడంబరానివి ఎక్కువ దక్షిణలు ఇవ్వనవసరం లేదు. గురువు మీరు మా బిడ్డలతో సమానం. మాకు పుట్టిన బిడ్డలు మంచిని ఎట్లా కోరుకుంటామో సంఘపరంగా బాగుండాలనే కోరుకుంటాడు. ఎవరు? చూడు మీ మేలు అన్ని కాలాలలో గురువు కోరుకుంటాడు. మీరు అవి ఇచ్చినందుకు పోనీ అవి పనికొచ్చేటివో పనికిరావా వస్తువులు? ఏ వస్తువులు పైసాకు పనికిరావు. మీరు గురువుకి ఇచ్చిండేటి మీ శరీరం ముందే చెప్పాను. దాంట్లో అంతా మాలిన్యమే. నరములు, అస్తులు, చర్మ, నకరోమ, మాంసములు శరీరం లేకుండాయి విలువైన ఉన్నాయి వస్తువులు అనుభవించింది. అట్లాంటిది కూడా గురువుకి ఇచ్చాము. మంచివి ఇచ్చామా? లేదు. వీటిని ఇచ్చిన తరువాత మనము గురువు గారికి చెప్పాడు. గురువు భక్తితో స్థాన, అంగ, భావ, ఆత్మసేవలు చేయాలి. ఏం చేయాలి? గురువుకు 4 సేవలు చేయాలి. ఈ 4 సేవలు ఎవరు చేస్తారో వాళ్ళకి విద్య వచ్చేస్తుంది. దీనికి ఎంఏ, బిఈడి, పిహెచ్డి చదవనవసరం లే, భాషలు రానవసరం లే. గురువు దగ్గర ఇప్పుడు మనకి పుస్తకాలు రాసిండే పరశురావు, నరసింహదాసు, భావత కృష్ణ ప్రభులు, శివరామ దీక్షితులు, వ్యాసుడు, పోతన ఇట్లా వాళ్ళు తరగతులు చదివారా. సమధ్యష్టాంగయుత మంత్రయోగము, లయ హఠయోగము, రాజయోగము, తారకము, సాంఖ్యము, అమనస్కము, ముద్రలు, లక్ష్య సాధనలు పరతత్వనేటట్లు తీర్చిదిద్దుతాడు. ఎవరు? గురువు. ఈ శిష్యుని పూర్ణ కళలతో ప్రకాశింపజేస్తాడు. చెప్పాడు ముందు కందార్థాల్లో కూడా, నాయనా సూటిగని బోధనామది నాటినది చాలు చాలునని నీకై నీ నోట నీవు పలుకు దాకను నేను చెప్తానంటాడు. గురువు చేసే మేలు ఎవరు చేయలేరు సృష్టిలో. తన శక్తిని, తన యొక్క ప్రబోధనంతా శిష్యునికి ధారాదత్తం చేస్తాడు. తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తిని మనకు ధారాదత్తం చేసి భద్రనైనా కాపాడుకో అంటారు. దేన్ని? ఆ ఆస్తి వాళ్ళు ఇచ్చేది బంగారు, క్యాష్, ఇల్లు. అవి దొంగలు ఎత్తుకొని పోతారు. దొరలు వస్తారు, సిఐడి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకొని పోతారు. అన్నదమ్ములు భాగం పంచుకుంటారు. కొడుకు మనం ఇవ్వకపోతే కొట్టైనా తీసుకుంటాడు. ఏవి? సమాజాన్ని 8 నేర్పిస్తాడు. మీకు ముందే చెప్పాను, గురువు బోధ ఇది బుక్లెట్. ఎవరు బాగా వింటారో వాళ్ళ శరీరానికి ఉండే దోషం పోతుంది, ఆత్మకుండే దోషము పోతుంది. ఇప్పుడు యమం అంటే జీవితం అంతా పాటించేటివి 5 ఉన్నాయి. గురుబిడ్డ అయిన వాళ్ళు జీవితం అంతా 5 పాటించాలి. మొట్టమొదట సత్యము, రెండవది అహింస, మూడవది బ్రహ్మచర్యము, నాలుగవది ఆస్థేయము, ఐదవది అపరిగ్రహం. ఇవి పాటించాలి. జీవితం అంతా సత్యం మాట్లాడాలి. మనం ఏం చేయాలి? అబద్ధాలు చెప్పకూడదు. గురుబిడ్డలు అబద్ధం చెప్పడం వల్ల మరుపు వస్తుంది. గురు కృపకు లోను కాకుండా రవరవాది నరకం అనుభవిస్తాము. సత్యము చెప్పడం వల్ల మన తేజస్సు పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది,
సృష్టిలో అబద్ధము చెప్తే విలువ ఉంటుందా, సత్యము చెప్తే విలువ ఉంటుంది? ఇద్దరికీ మేలు. ఎంతమందికి మేలు? అబ్బాయిని ఏం బోధ చెప్పాడు గురువు ఆ మహానుభావుడు అని ఆయన్ని కీర్తిస్తారు, మనల్ని కీర్తిస్తారు. మనం తప్పు పనులు చేస్తే ఎవరు ఆయన గురువు బోధ చెప్పిండేది, ఆయన బుద్ధి ఉందా లేదా అని గురువును తిట్టిస్తాం. మనల్లో విలువ లేకుండా పోతాం. అందుకే చాలా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఆ తరువాత అహింస. ఎవరిని హింసించకూడదు, మనం ఎవరిని బాధ పెట్టకూడదు, అందరినీ సంతోష పెట్టాలి. మీరు 2 పనులు చేస్తే అందరూ సంతోషపడతారు. మొట్టమొదట మాటలు ప్రేమగా మాట్లాడండి అందరితో. గర్వం పనికిరాదు. కఠినమైన మాటలు ఒరా వాయ్ అట్లా పిలవకూడదు. సరళమైన మాటలు అమ్మా నాయన తండ్రి ఇట్లా మాటలు మాట్లాడాలి. అప్పుడు నువ్వు బాధపడవు, వాళ్ళు బాధపడవు. ఈ జీవుని హింసించకూడదు. మనం మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. చనిపోయినప్పుడు కాదు, ఇప్పుడే చేసుకోవాలి. ఆత్మశుభ్రత. చిత్త శుద్ధి లేని శివ పూజ లేలయా అన్నాడు వేమన. మన లోపలుండే చిత్తాన్ని శుద్ధిగా పెట్టుకోవాలి. దాంట్లో అజ్ఞానం, అవివేకం, ఈర్ష, డమ్మం, అసూయ గుణాలు లేకుండా ఎప్పుడు ప్రేమనే సంపదను పెట్టుకోవాలి. ఎక్కడ మనం ఇంట్లో అన్ని మంచి మంచి వస్తువులు పెట్టుకుంటామా, చెడ్డవి కూడా పెట్టుకుంటామా? మంచివే కదా. అట్లా ఈ దేహంలో మంచి వస్తువులు ప్రేమ, కరుణ, జాలి, దయ, అద్భుతమైన త్యాగభావము, అమోఘమైనటువంటి సరళత్వము ఇటువంటివి పెట్టుకోవాలి. హృదయ రాజ్యములో ఈ సంపదలు ఉండాలి. మీరు ఒకటన్నా పెట్టుకుంటారా లేదు ఇంటికి ఆలోచన చేసి ముందుండే ఈర్ష్య, దంభము, అసూయ పెట్టుకుంటే మనకు 72,000 నాళ్ళు ఉంటాయి శరీరంలో. అవి తొందరగా కాలిపోయి పని చేయకుండా పోతాయి. ఏముంటే దుర్గుణాలు ఉంటే. సద్గుణాలు ఉంటే ప్రకాశించే నాళ్ళు ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది. అమోఘమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. షుగరు, బీపీ కూడా దూరం అయిపోతాయి, రోజు పెరగరు. ఎవరికైతే భయము, కోపము, ఈర్ష్య ఉంటుందో నాళ్ళు తొందరగా వేగంగా పనిచేసి కాలిపోయి ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఋషులు 100 ఏళ్ళు బ్రతికినారంటే ఏం కారణం? వాళ్ళు అక్కడ కొండలేవి నిర్మలంగా ఉన్నారు. మనం కొండలు అవసరంలే, ఇంట్లోనే ఉన్నాము, నిర్మలంగా ఉన్నాం. గురుదేవా ఏం వచ్చినా అంతా నీదేనాయా అని భారం ఒకరి పైన వేసి. స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటాడు, బ్యాంకులో శుభ్రంగా స్నానం చేసి లేచి పుస్తకం ముందర పెట్టుకోవాలి. ఒక అధ్యాయం అన్నా పాడుకోవాలి. కందార్థాలు, భద్రాజ రామశతకం మన పెద్దలు ఎంతో కష్టపడి యతనముగా దాచి చదువుము. బహుయతనమునే గావించి తెచ్చి ఇస్తిరా. నేనేమో ఎంతో కష్టపడి చెప్పాను ఈ పుస్తకాలు అని చెప్పి పెద్దలు రాసిన వారు ఎంతో గొప్పగా చెప్పారు. అవన్నీ తీసుకుని ఆ బుక్లెట్ ప్రకారం మనము మన ముఖం సంతోషంగా ఉండాల. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అమావాస్య ముఖాలు, దరిద్ర ముఖాలు వేసుకొని దిగులుగా ఉండకూడదు. ఏం తెచ్చి ఏం పోగొట్టుకున్నాం మనము? ఓ గురుదేవ సర్వము నీవేనని ఎప్పుడు సంతోషం ఉండాల. మన ముఖంలో ఏముండాలి? అది విసర్జన చేసుకోకూడదు. అన్ని రకాల పక్షులు వస్తాయి, తెల్లవారితే ఎక్కడ అక్కడ వెళ్ళిపోతాయి. అట్లా మనమందరం కలుసుకున్నాం. ఇప్పుడు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబంలో ఎవరెవరు పాత్ర వచ్చిన కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరెవరు ఏది జరిగినప్పుడు అది నష్టమో ఇంకోటో రావచ్చు. నువ్వు ధీరుడు అయి ఉండాలి. ఎలా ఉండాలి? ఇది మనం చేయవలసినటువంటి ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర గురుదేవ, ఓ విష్ణువు నన్ను కాపాడు అనేది. మనము ఈ శరీరము, మాయ అనే ప్రపంచం అనే ఈ నీటితో, ఈ ముసలితో, ఈ మాయతో ఎన్ని జన్మల నుంచి పోరాడతానో. పోరాటం అయిపోయిందా? పూర్తి అయిందా? ముక్కుతో పూరించకూడదు, మీరు చెవులతో పూరించాల. చెవులతో బాగా వినాలి. హృదయంలో దాన్ని కుంభించుకోవాలి మర్చిపోకుండా. ముందుండే అజ్ఞానం అంతా వదిలిపెట్టాలి. అప్పుడు తేలిగ్గా ఉంటుంది. మనకి ఎట్లుంటుంది? ముందుండి అజ్ఞానం అట్లే పెట్టుకొని గురువు చెప్పిండేది పెట్టుకుంటే 2 ఉంటే వేసి బాగా చేసుకుంటే పాలిస్తారు. ఆ ఊర్లో భర్త చనిపోయింది, ఆయన ముందు ఆయమని పట్టుకొచ్చినాడు, దానికి గడ్డేసి పాలు. విశుద్ధమని 5 చక్రాలు గుహ్యము, గోదము, నాభి, హృదయము, కంఠస్థానాల్లో చెప్తారు. అక్కడ మలినం అవుతున్నాడు జీవుడు అని. అక్కడ మలినం మామూలుగా కాడు. ఆ పనులు సాధారణ కాకుండా ఉన్నంతలో తృప్తి పరుచుకోమని గురువు తారకోపదేశము చేసి ఆ తరువాత ఆగ్నేయ చక్రములో అసలైన సమలాత్మ ఆయన అంతా ఎంత బాగా చెప్తాడో బోధ. నువ్వే నిరుపము, ఉపమానము లేని వాడవు, నిర్మలుడవు. అయితే నిన్ను నీవు కనుక్కోలేవు. ఎందుకు కనుక్కోలేవు? మాయ ఆరోపితమైంది నీ పైన. మాయ అంటే శరీరము, ప్రపంచము. ఇవి కలుగుతానే అజ్ఞానం వస్తుంది. అజ్ఞానం అంటే ఏమినైనా ఆత్మ అనాత్మల జ్ఞానము లేకపోవడమే అజ్ఞానం. వేదాంత పరిభాషలో దానికి అర్థం. నేను ఆత్మను, నాకు కనపడేదంతా అనాత్మ అని వానికి తెలియదు.
అట్లా తెలియంతనం వస్తానే అవివేకం వస్తుంది. అవివేకం అంటే ఏం? వేదాంత భాషలో నిత్య అనిత్య వస్తు వివేకము లేకపోవడమే అవివేకము. దాన్ని ద్వేషించడం. ఇట్లా రావడం వల్ల రాగము ద్వేషము ప్రేమ ద్వేషము వస్తాయి. ఇట్లా వచ్చి కర్మలు చేసుకుంటూ ఈడు రౌరవాది నరకం అనుభవిస్తాడు. ఈ నరకము నుంచి తప్పించేకి గురువు కరుణా స్వరూపుడై ఇప్పుడు బోధ చెప్పుకొచ్చాము. గురువు కింద నుంచి పైకి తీసుకొని పోతాడు మనల్ని. గురువు చేసే మేలు అది. ఆ ఆత్మ పరివేష్టితమైన శరీరాన్ని, శరీరం ఉండే ప్రపంచాన్ని గురించి చెప్పడమే సాంఖ్యం. మనం ఎక్కడున్నాము? నేనైన ఆత్మ శరీరములో ఉంది. ఈ శరీరం ఆత్మ రెండు ప్రపంచములో ఉన్నాయి. ప్రపంచం ఎలా ఉంది అన్నప్పుడు వసుధ జలం అగ్ని వాయు ఆకాశములివి పంచభూతములు. వీటి ఎందున రక్త శుభ్రాసిత యుక్త ధూమ్ర సునీలములు, శబ్ద స్పర్శ రూప రసగంధములు, పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి ఆదిశక్తులు క్రియాశక్తులు, లా వా రా ఆ అజ విష్ణు త్రియంబకేశ్వరుడు సదాశివులు నుండింటికి స్థిరముగాను వర్ణ గుణ శక్తి బీజ దేవతలు నుండు నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు. బ్రహ్మాండ విచారణ 2 పద్యాల్లోనే చెప్తాడు ఆయన. మనకు అర్థమైన తరువాత బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఉంటారు. ఈ విధంగా ప్రపంచం ఉంది కానీ మనం అనుకోండేటివన్నీ కల్పితమే కానీ సత్యము కాదు. ఈ లోకాలన్నీ నేననేది కల్పించుకునింది. వాస్తవంగా ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం గంధ రస రూపము తప్ప దేహం ఎట్లుంది అన్నప్పుడు చెప్తాడు. జ్ఞానేంద్రియములు 5 జానలు, 4 జానల పొడువు, 33 కోట్ల రోమంబులు, వెలయు 72,000 నాళ్ళు, అమరి 66 ఎముకలు, 92 కీళ్ళు, సేరుగు 33 మూల పేగు, సేరు గుండె, అర్ధసేరు రుధిరంబు, మనుగు 4 సేర్ల మాంసముండు, సోల పైత్యంబు, అరసోలెడు శ్లేష్మము. ఈ ప్రకారం ఈ దేహాలతో అందరూ ఉండారు. మనం కులము మతము ఇవన్నీ చూడకూడదు. మనం అంతా సమానులమే. కులభేదము జాతి భేదం వదిలిపెట్టాలి. ఏమైనా నిండి నిబిడీకృతంగా నీకు ఆవరణమైనాయి, నాకు అలాగే ఆవరణమైనాయి. నీ శరీరము నీరు ఆహారంతో పనిచేస్తూ ఉంది, నాది అలాగే చేస్తూ ఉంది. నీది గొప్పదై నా తక్కువదైతే చెప్పు బయటికి పోతానంటాడు. ఈయన సూక్ష్మ బుద్ధి కలిగిన వాడు అప్పుడే ఈయనలో జ్ఞానం ప్రకాశిస్తాడు, ఒప్పుకొని తలదించుకుంటాడు. ఇంకా ఆత్మ గొప్పదంటావా? నీ ఆత్మ శబ్దస్పర్శ రూప రసగంధాదులతో మమేకమై పని చేస్తూ ఉంది, నాది చేస్తూ ఉంది. నీ శరీరాన్ని నీ ఆత్మ కాపాడుకుంటా ఉంది, నాది కాపాడుకుంటా ఉంది. నీ దాంట్లో గొప్పదేది, నా దాంట్లో తక్కువేది. శరీరం చచ్చిపోతే నీ ఆత్మ కూడా చచ్చిపోతుంది. శరీరం లేనప్పుడు నీది పని చేయలేదు, నాది పని చేయలేదు. ఏమిటిని పక్కకు పొమ్మంటావు? శుక్లమయమైన ఈ దేహం అన్నమయం. పంచ ప్రాణంబులు ప్రబలి కర్మేంద్రియ పంచకమ్మును గూడి అయినదే ప్రాణమయ కోశము. జ్ఞానేంద్రియములు మానసం ఒక్కటి కూడి మనోమయ కోశము. చలగి జ్ఞానేంద్రియములు బుద్ధి కూడి అయినది విజ్ఞానమయ కోశము. అవిద్య యొక్క మనసు కలిసిన ఆనందమయ కోశము. ఇట్లు పంచకోశములకు నీవు సాక్షి పరుడవు, నీవే పరమాత్మ అని చెప్పాడు. సాంఖ్యములు ఇవన్నీ వస్తాయి. చూడు, ఇక్కడ మన దృష్టిలో ప్రాణం లేని వస్తువులు ఉన్నాయి. ఏమేమి దానికి ప్రాణం లేదు నాయనా స్వామి? ఇక్కడ కుర్చీలు టేబుల్ ఇవన్నీ ఉన్నాయి. శామైన ఆ ఇండ్లు, వాటి ప్రాణం ఉందా? లేదు. నీకు ప్రాణం ఉంది. ప్రాణం ఉండడం బట్టి ఈ శరీరము ఈ విధంగా పనిచేస్తా ఉంది. ఆ తర్వాత నీకు మనస్సు ఉంది. ఎవరికి? నీకే. మనస్సు లేని ఆ వస్తువులన్నీ. చెట్లకు మనస్సు లేదు, ప్రాణం ఉంది వాటికి. ఆ తర్వాత నీకు విజ్ఞానం ఉంది. జంతువులకు పక్షులకు విజ్ఞానం ఉండదు. నువ్వు ఆనందపడతావు. ఈ 5ంటిని ఏదైతే విచారిస్తా ఉందో అదే పరమాత్మ. మనమందరము పరమాత్మ స్వరూపులమే. అయితే నిన్ను నువ్వు ఎందుకు మరిచి పరమాత్మగా లేకుండా ఉండావు అంటే ఆ మహానుభావులు బాగా బోధిస్తారు ఇప్పుడు గురువు ద్వారా. ఇది తెలుసుకోకముందు మానవుడు ఎలా ఉంటాడు అన్నప్పుడు ఇక్కడ ఇంక అద్భుతమైన బోధ చెప్తాడు. తెలుసుకోకముందు 3 గుణాలతో ఉంటాడు మానవుడు. ఎన్ని గుణాలతో? సత్వగుణము, రజోగుణము, తమో గుణము. 3 అవస్థలతో, 3 శరీరాలతో, 3 అభిమానులతో మమేకమై అజ్ఞానముతో కూడి ఉంటాడు. జయించాలంటే జయిస్తామా? రాజు పరివేష్టితమై రాజ్యంలో ఉంటాడు. ఆయన్ను జయించాలంటే ముందు కాల్బలం వస్తుంది. లక్షల మంది కత్తులు గదలు తీసుకొని వస్తారు. వాళ్ళను చంపితే మళ్ళీ అశ్విక బలం వస్తుంది.
వాళ్ళను చంపితే మళ్ళీ గజబలం వస్తుంది గుర్రాల మీద, వాళ్ళను చంపితే రథాల మీద మహాయోధులు వస్తారు, వాళ్ళను చంపినప్పుడు అప్పుడు రాజు చిక్కుతాడు. ఊరికే ఎలా ఉంటారు సృష్టిలో సత్యవ్రతాచార సంపన్నుడయ్యుండి సత్కర్మ క్రియల సలుపుచుండు మౌనానములు జరుపుతూ ఉంటాడు. మరియు కుచిత బుద్ధి ఉండదు, నిశ్చయ బుద్ధి ఉంటుంది సత్వగుణం ఉండే వాళ్ళకు. మనం వాసనలు అంటేమి, ఈశనలు అంటేమి, అష్టమదాలంటేమి, అష్టపాశాలంటేమి, సప్త వ్యసనాలంటేమి, 3 వ్యాధులంటేమి, ఇవన్నీ విచారించుకుంటూ గురువు గారు ముందుకు పోతాడు. ముందుకు పోయి వీటన్నింటినీ తీసేస్తాడు గురువు. నీ చుట్టూ ఉండే మాలిన్యాలను, ఇవన్నీ ఉంటే నీకు బాధ ఉంటుంది, సుఖం ఉండదు నాయనా, నీ స్థితిలో నువ్వు ఉండలేవు నాయనా అని చెప్పి వాసనత్రయాల వల్ల వచ్చే కష్టాలు, ఈ సనువులైన అష్టపాశంబుల అమరి బంధములచే నరుడు తగిలియుండు ఈ ధరణి యందు. ఇంకా ఉపపాశాలు ఉన్నాయి. అత్త మామలు, కోడన్లు, మరదన్లు, వదినులనుచో తాపత్రయాగ్ని చేత తగిలి మనుజుడు మత్తులై మందమతితో ఉంటారు. సాధు సజ్జన సాంగత్యము గడపలేక, వాళ్ళతో చేరేకి టైం లేక ఈ పాశాలలోనే మమేకమైపోతారు. గురువు గారు వీటన్నింటి వివరించి అందులో ఉండే లోపాన్ని చూపించి దానికి నువ్వు బానిస కాకూడదనైనా. వాదుదక్యములు, జాగ్రత్త అవస్థలు అనాత్మ, కమనీయ మహదహంకార భూజల హుతాశన శమీరాంతరిక్షములు అనాత్మ. అయినా ఆత్మగాని వస్తువులు, నీవే ఆత్మస్వరూపుడు, ఈ సృష్టికి అంతా అనుభవించేవాడవు, నీవే అన్నిటికీ ఆధారభూతుడవై ఉండావని గురువు నీ స్వరూపానికి ఉండే మాలిన్యాల కారణమైన వస్తువు. ఆ మనస్సు స్వశక్తితో పని చేయలేదు, అది ఆ పైన ఉన్నటువంటి గురుశక్తితో పని చేస్తుంది. మనస్సు కూడా నా స్వరూపము కాదు, మనస్సును గమనించేవాడని నేనని ఆ నేనుగా ఉండేకి గురువు ఎంతో ఘనమైన ప్రబోధ చేసి ఆ నేనే బ్రహ్మమని ఇప్పుడు 4 మహావాక్యాలు బోధిస్తాడు. ఎవరికి? శిష్యునికి. 4 మహావాక్యాలు బోధించేటప్పుడు నాయన తత్వమసి బ్రహ్మమని, తత్వమసి బ్రహ్మం ఉపదేశ వాక్యం. తత్ అంటే సృష్టికి పూర్వం ఉండే వస్తువు. ఈ సృష్టి ఏర్పడక పూర్వము ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువే పరమాత్మ. తత్ అంటే సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, పంచభూతములు కావు, అష్టదిక్పాలకులు కావు, మనం నియమించిన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు వంటి దేవతలు కూడా కాదు. తత్ అంటే పరమాత్మ. 3 అవస్థలు ఏర్పడక పూర్వము, సృష్టి స్థితి లయలు ఏర్పడక పూర్వము ఏ వస్తువు అయితే ఉందో అదే తత్. గురువు శిష్యునికి ఆ సమస్తక సంయోగం చేసి త్వం అంటే నీవు, ఆ తత్తే నీవు అని అసి ఐక్యం చేస్తాడు. ఎవరు?